ఏవండి, రాత్రి మావిగారు కాల్ చేశారు. మీరెప్పుడొస్తారో అడగడానికి. మీ ఫోన్ ఏమో పనిచేయదు. వాళ్ళేమో నాకు పదే పదే కాల్ చేస్తారు. ఏంటండి, ఏం ఆలోచించారు వాళ్ళ విషయం గురించి? మీరిలా ఏం మాట్లాడకుండా ఉంటే వాళ్ళు పదే పదే కాల్ చేస్తుంటారు. ఏదో విషయం నాంచకుండా త్వరగా తేల్చండి. ఏంటే తేల్చేది? అమ్మా నాన్న ఒంటరిగా పల్లెటూరులో ఉండలేక ఇక్కడికి వచ్చేస్తూ ఉంటున్నారు. అయినా ముసలి వాళ్ళు అయిన తర్వాత కొడుకు దగ్గరే కదా ఉండవలసింది. అయినా వాళ్ళు ఏదో అడగకున్న విషయం అన్నట్టు నువ్వు మాట్లాడతావేంటి? ఏంటి తాతయ్య నానమ్మ వస్తున్నారా? హే బలబలే. హే బలబలే, తాతయ్య కథలు బాగా చెబుతారు కదా. నానమ్మ అయితే నాకు స్నానం చేయిస్తుంది, అన్నం కూడా తినిపిస్తుంది. డాడీ మేము రోజు నానమ్మ తాతయ్య దగ్గర పడుకుంటాం డాడీ. వాళ్ళు త్వరగా రమ్మని చెప్పు డాడీ. చాలే, నోరు ముయ్యండి. మీ వేషాలైతే వాళ్ళ దగ్గర సాగుతాయనేగా మీ సంతోషం. ఏంటండి రానిచ్చేది? మనం ఇక్కడ ఎలా ఉంటున్నాము, పల్లెటూరు నుంచి వచ్చి మీ అమ్మ నాన్న ఇక్కడ ఎలా ఉంటారు? వాళ్ళ మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలీదా? అసలే మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వెళ్తుంటారు. వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు? పోయినసారి మన ఇంటి ఫంక్షన్కి మీ మేనేజర్ గారి భార్య వచ్చింది కదా, మీ అమ్మగారిని చూసి ఏమన్నారో తెలుసా? మీ అత్తగారా పని మనిషి అనుకున్నాను అని. నాకు తల కొట్టేసినంత పనైంది. ఇదిగో చూడండి, వాళ్ళని ఆ పల్లెటూరులోనే ఉండమనండి. ఎంత డబ్బులైనా ఖర్చు పెడదాం. కాదు కూడదు అంటారా? ఏదైనా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేద్దాం. అంతేగాని మనింటికి తీసుకొస్తానంటే మాత్రం నేను ఊరుకోను. ఇంకా ఆపుతావా నీకు అలా? ఏంటే మాట్లాడితే మా అమ్మ నాన్న పల్లెటూరు వాళ్ళు అంటావు? అలా అయితే నేను కూడా పల్లెటూరు వాడినే కదా. ఏ నువ్వు మాత్రం పల్లెటూరుతోనే కదా? ఏదో మీ బాబాయ్ సిటీలో ఉండడం వల్ల నువ్వు మీ అన్నయ్య చదువు అలబుచ్చారు కానీ మీ అమ్మ నాన్న పల్లెటూరు వాళ్ళు కదా. ఆ పల్లెటూరు వాళ్ళు కష్టపడితేనే ఈ సిటీ వాళ్ళకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేవి. మీ అన్నయ్యకి ఉద్యోగం వచ్చి కుటుంబం మొత్తం సిటీ వెళ్ళిపోవడం వల్ల మీ అమ్మ నాన్నకి సిటీలో అలవాటైంది. రేపు మా అమ్మ నాన్నకు కూడా అలవాటు అవుతుందిలే. చూడు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా అమ్మ నాన్న నా దగ్గరే ఉంటారు. ఏవండి, ఈ వయసులో ఏ తల్లిదండ్రులకన్నా కావాల్సింది చివరి రోజుల్లో మనతో ఆనందంగా గడిపిన జ్ఞాపకాలు మాత్రమే. ఆయన నా మాట ససేమిరా కాదంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా చెప్పినా ఆయన్ని మార్చడం కుదరదని నాకు అర్థమవుతుంది. పైగా పిల్లలు కూడా ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారు. అత్తగారు మామగారు మంచివారే, కానీ కలిసుంటే తప్పకుండా తేడాలొస్తాయి. నా బెస్ట్ ఫ్రెండ్ సుభద్ర, తను ఇలాంటి గొడవల వల్లే కదా ఆత్మహత్య చేసుకుంది. నాకు అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. రజని, నేను మా ఊరు వెళ్తున్నాను. పొలం కౌలు విషయం, ఇంటి విషయం మాట్లాడి సాయంత్రం మా అమ్మ నాన్న తీసుకుని వస్తాను. హలో, కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. హలో అన్నయ్య, ఏంటి బిజీగా ఉన్నావా? మళ్ళీ చెయ్యాలా? సరే, ఫోన్ చెయ్యి, మాట్లాడాలి. ఓకే. అత్తయ్య బావున్నారా? మావయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. రండి మావయ్య, రెండత్తయ్య. అత్తయ్య, మీరు స్నానాలు చేయండి, నేను మీకు వంట ప్రిపేర్ చేస్తాను. సరే అమ్మా.
రజనీ రజనీ అబ్బా మీరు వెళ్ళి చూడండి. అత్తయ్య మామయ్య రజనీ మీ అమ్మ నాన్న వచ్చారు. హా? అమ్మా నాన్న రండి రండి, త్వరగా రండి, బయట చలిగా ఉంది. వదిన గారు, ఢిల్లీ చాలా దూరం కదా, అంత దూరం నుంచి మీ ఇద్దరే వచ్చారా? లేదు వదిన, మాతో పాటే వినోద్ కూడా వచ్చాడు. వాడికి ఈ ఊళ్ళో ఏవో మీటింగ్లు ఉన్నాయంటమ్మా. ఎలాగో అమ్మాయి గారు ఊరు వెళ్తున్నావు కదా, అమ్మాయిని పిల్లల్ని చూడాలని ఉందంటే ఇక్కడికి తీసుకొచ్చాడు. వాడు మమ్మల్ని ఆటో ఎక్కించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏంటి అన్నయ్య వచ్చాడా? మరిక్కడికి రాలేదే? లేదమ్మా, వాడికి ఆఫీస్లో మీటింగ్ ఉందట. వాడు రాగానే ముగ్గురం కలిసి వెళ్ళిపోతాం. అదేమిటమ్మా, అంత దూరం నుంచి వచ్చి పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతారా? మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమిటో. అదేం కుదరదు, అన్నీ రానివ్వండి, నేను అడుగుతాను. వద్దమ్మా, అడగొద్దు. మీ అన్నయ్య తోడు లేకుండా మేమిద్దరం అంత దూరం వెళ్ళలేము. వెళ్తాం. అమ్మా ఆ. ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏమీ లేదమ్మా. అమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం జరగలేదు, ఏమీ లేదన్నా. ఇదిగో చూడు, నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. ఏం జరిగిందో మర్యాదగా చెప్పు. ఏం చెప్పమంటావమ్మా, మీ వదిన చాలా మారిపోయింది. మా పనులు, మా చేష్టలు, మా మాటలు తనకేమీ నచ్చటం లేదు. ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు, కలెక్టర్లు వస్తూ పార్టీలు అవి చేసుకుంటారంట. వాళ్ళ మధ్యన మేము తిరుగుతూ ఉంటే బాగోదట, వాళ్ళకి చిన్నతనంగా ఉంటుందటమ్మా. అందుకని ఏం చెప్పిందో, ఏం చేసిందో మీ అన్నయ్యని కూడా మార్చేసిందే. 6 నెలల క్రితం మమ్మల్ని ఇద్దరిని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించేశారే అమ్మా. అప్పటి నుంచి మేమిద్దరం అక్కడే ఉంటున్నాం. నేను చూడాలనుందని ఎప్పటి నుంచో నేను మీ అన్నయ్యని అడుగుతూ ఉంటే ఇప్పుడు వాడి పని మీద ఈ ఊరు వచ్చి మమ్మల్ని కూడా తీసుకొచ్చాడమ్మా. రేపు వెళ్ళేటప్పుడు ఢిల్లీ వెళ్ళగానే మమ్మల్ని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించి వాడి ఇంటికి వెళ్ళిపోతాడమ్మా. ఏ జన్మలో ఏం పాపం చేశామో దేవుడు నా నుదుట ఇలా రాశాడమ్మా, ఇలా రాశాడు. చూడమ్మా రజని, ఎంతో ఆశతో బిడ్డల్ని కని ఎంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని చదివించి మంచి స్థితిలో ఉంచి ఆనందిస్తారు తల్లిదండ్రులు. కానీ పెళ్లి చేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకోవాలని
కొడుకు దగ్గరే కన్ను ముయ్యాలని కోరుకుంటారమ్మా ఏ తల్లిదండ్రులైనా. కానీ కొడుకు పెళ్లి చేసి కోడళ్ళ చేతికి అప్పచెప్తే చూడమ్మా, వాడు భార్య చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడమ్మా. మమ్మల్ని నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ, ఆ వ్యధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుందమ్మా. అమ్మా, మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు కన్నవాళ్లను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారమ్మా. పాపం డబ్బు లేని వాళ్ళ పరిస్థితి, ముసలి వాళ్లను వాళ్ళ కర్మానికి రోడ్ల మీద వదిలి పారేస్తున్నారు. కానీ పని చేసే శక్తి ఉన్న వాళ్ళు ఎలాగోలాగా పని చేసుకుని డబ్బు సంపాదిస్తూ ఏదో కాలం గడుపుతున్నారు. పని చేయగల శక్తి లేని వాళ్ళు పని చేయలేక, తిండి లేక, అడుక్కోవడానికి మోహం చల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారమ్మా. ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలుసా? కొంతమంది కోడళ్ళు అత్తమామల్ని తమ తల్లిదండ్రులుగా భావిస్తే అసలు ఈ గొడవలే ఉండవమ్మా. అందుకే ఇప్పుడు ఈ వృద్ధాశ్రమ ఆదరణలు చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. చూడమ్మా, మేం బ్రతుకున్నామంటే ఉన్నామంతేనమ్మా. అమ్మా, మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో, ఎంత బాధపడుతున్నామో మీ అన్న వదిలిగా అక్కర్లేద్దమ్మా, అక్కర్లేదు. మాకు శిక్ష ఎందుకు పడిందో మాకు తెలీదు, కానీ మేము అనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికి రాకూడదమ్మా, ఎవరికి రాకూడదు తల్లి. అన్నయ్య ఇలా చేయడం ఏంటి? అన్నయ్య రాని, నేను మాట్లాడతాను. చూడమ్మా, మీ అత్తగారు వాళ్ళు రాత్రే కదా వచ్చారు. చూడమ్మా, మీ అన్న విషయంలో మేమేదో పొరపాటు చేసి ఉంటామేమో, కానీ చూడమ్మా, నీ విషయంలో చాలా తృప్తిగా ఉందమ్మా. నీలాంటి మంచి కోడలు దొరికినందుకు వాళ్ళు చాలా చాలా సంతోషపడుతున్నారమ్మా. చూడమ్మా, మీరైనా ఆనందంగా ఉండండి అమ్మా. ఇంకా నయం, మా అత్తమావల్ని నేను అన్న మాటల్ని మా వారు మా అమ్మ నాన్నతో చెప్పకపోవడం మంచిదైంది. నేనెంత బుద్ధి తక్కువగా ఆలోచించాను. అయ్యో లేమ్మా. ఏం లేదత్తయ్యా, పొద్దున్నే టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగం విన్నాను. వాళ్ళు పెద్దవాళ్ళకి నమస్కారం చేయమని చెప్పారు, అందుకని. అమ్మ, మనం బయలుదేరదామా? టైం అవుతుంది. మీరు కూర్చోండి అత్తయ్య. చూడు వినోద్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అదేంటి బావా? అత్తయ్య మావయ్య నా దగ్గరే ఉంటారు, నా ఇంట్లోనే ఉంటారు. అది కాదు బావా. ఇక నువ్వేం చెప్పకు. నువ్వు తీసుకెళ్ళినా వాళ్ళు ఉండేది ఓల్డేజ్ హోమ్లోనిగా. అదే ఇక్కడుంటే కూతురు దగ్గర ఉన్నానన్న సంతోషాన్న మిగులుతుంది. ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు ఇంకా తెలియట్లేదు వినోద్. అమ్మా నాన్నను అంటే
మనం తీర్చుకోలేని రుణం. పెద్దవాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళని సంతోషంగా ఉంచడం, అలా ఉంటేనే ఆ ఇంట్లో సుఖం, సంతోషం, ఆనందం ఉంటాయి. ఇలాంటి విషయాలు మనం మన పిల్లలకు బోధించాలి. ఇప్పుడు నువ్వు మీ అమ్మాయి నాన్నకు చేసినట్టే రేపు నీ కొడుకు నీకు చేయడా? దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకు అర్థం కావట్లేదు వినోద్. నేనేం కోపంగా చెప్పట్లేదు. వాళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. నాకు ఇంకో అమ్మ నాన్నకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు. మీ మనసుని నేను అర్థం చేసుకోలేకపోయానండి. అత్తయ్య వాళ్ళ విషయంలో నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమవుతుంది. మీరు పెద్ద మనసుతో మా అమ్మ నాన్నకు ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం నేను ఎలా తీర్చుకోగలనండి? పిచ్చి రజని, నాకు మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న వేరు కాదు, ఇద్దరూ సమానమే. ఏదో చిరాకులో మాట్లాడతావు కానీ నీ మనసు నాకు ఎలాంటిదో తెలియదా? ఏ సమాజంలో పెద్దలు గౌరవించి పూజించబడతారో ఆ సమాజంలో పెరిగిన పిల్లలు విలువలతో కూడిన జీవితం గడుపుతారు. ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అదే చివరకు మనకు జరుగుతుంది. మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకోవాలి. భావి భారత పౌరులైన మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఓపిగ్గా ఈ లఘు చిత్రం వీక్షించినందుకు కృతజ్ఞతలు.